హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్. ఈరోజు మనము ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నామంటే ఈ భారతదేశంలో ఇలా ఉండడానికి కారణము మన ఆలోచనలతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా మనని అనేక విధాలుగా సేఫ్గా రక్షిస్తుంది. చాలామంది పోలీసుల్ని నిర్లక్ష్యం చేస్తారు, పోలీసుల్ని చులకనగా చేస్తుంటారు. ఒక మేనేజ్మెంట్ ట్రైనర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. అనేక మంది నాకు మిత్రులుగా ఉన్నారు. అనేక మంది పోలీస్ మిత్రులు నాతో వారి యొక్క బాధలు, వారి యొక్క సమస్యలు అనేక సందర్భాలుగా షేర్ చేస్తుంటారు. నేను చాలామంది జీవితాలను, పోలీసు వారి జీవితాలను గమనించి అసలు సమాజంలో లేదా సొసైటీలో దాన్ని ఒక నెగిటివ్గా చిత్రీకరిస్తున్నారే కానీ వారు చేస్తున్న వర్క్ని ఎవరు గుర్తించట్లేదు. వారు చేస్తున్న కష్టాన్ని ఎవరు అధికారులు గుర్తించట్లేదు, ప్రభుత్వాలు గుర్తించట్లేదు. అసలు పోలీస్ అంటే ఏంటి? ఈరోజు మనము రాత్రులు ప్రశాంతంగా పడుకుంటున్నా, దొంగతనాలు జరగకుండా ఉన్నా, ఈ విధంగా ఉన్నా వారి రక్షణ, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తామని ఒక ధైర్యం, భరోసా ఉంది. ఒక్కోసారి వారి యూనిఫామ్ వారికి ప్లస్ పాయింట్గా ఉంటుంది, ఒక్కోసారి మైనస్గా ఉంటుంది. అయినా కూడా అది వారు మనని రక్షించడంలో, శాంతి భద్రతలను కాపాడడంలో, న్యాయపరంగా అన్ని విషయాల్లో మనకు సపోర్ట్ ఇస్తున్నారు. పోలీస్ అనే పదాన్ని POLICని గమనిస్తే పి ఫర్ పొలైట్. చాలామంది పోలీసులు ఈ పొలైట్ అనే అక్షరాన్ని దానికి తగ్గట్టుగా ఉంటారు, మర్యాదపూర్వకంగా ఎదుటి వ్యక్తితో. పాత రోజుల్లో వేరే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా మందిలో పొలైట్ కమ్యూనికేషన్ వచ్చింది. అదేవిధంగా ఓ అనే అక్షరాన్ని అబ్జర్వ్ చేస్తే ఒబీడియంట్, చాలా అణకువగా వారికి ఉన్న యూనిఫామ్ని బట్టి గర్వించేది కాదు, కానీ చక్కగా అణకువగా, మిత్రులుగా, స్నేహితులుగా కలిసి ఉండాలనుకుంటారు. ఇక ఎల్ అనే అక్షరాన్ని గమనిస్తే లాయల్. వారి వృత్తి మీద వారికి నమ్మకం ఉంది, వారు మనల్ని సేఫ్గా ఉంచుతారనే నమ్మకం వారికి ఉంది. ఇక ఐ అనే అక్షరాన్ని గమనిస్తే ఇంటెలిజెన్స్. వాళ్ళు చాలా తెలివిగల, క్రిమినల్స్ని పట్టుకోవడంలో కానీ, అదేవిధంగా దొంగల్ని పట్టుకోవడంలో కానీ, అదేవిధంగా రకరకాల క్రైమ్ రేట్ని తగ్గించడంలో కానీ వారు అద్భుతంగా ఇంటెలిజెన్స్గా పనిచేస్తున్నారు. హత్యలు, క్రిమినల్స్, ఇటువంటి వాటి వీరి యొక్క విషయంలో కూడా వారు ఎంతో కృషి చేస్తుంటారు ఇంటెలిజెంట్గా. నెక్స్ట్ కరేజియస్ అంట, సి ఫర్ కరేజియస్. ఎంతో ధైర్యంగా, సాహసోపేతమైన అంశాలతో ముందుకు వెళ్తుంటారు. రకరకాల ప్రదేశాల్లో ఒంటరిగా కావలిగా ఉంటారు. ఒంటరిగా, అది రాజకీయ విషయాల్లో కానీ, బందోబస్తుల్లో కానీ, అదేవిధంగా తిరునాళ్ళ దగ్గర కానీ వారు ఎంతో ధైర్యంతో, నక్సలైట్లు ఉన్న ప్రదేశంలో, దొంగలు ఉన్న ప్రదేశంలో, అదేవిధంగా హత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో, ఫ్యాక్షనిస్టులు ఉన్న ప్రాంతాల్లో, మాఫియాలు ఉన్న ప్రాంతాల్లో వారు ధైర్యంగా డ్యూటీ చేస్తున్నారు. వారికి ఎప్పటికీ డాక్టర్ సురేష్ బాబు సలాం, వారికి ఎప్పటికీ డాక్టర్ సురేష్ బాబు తల వంచి నమస్కారం చేస్తారు. అలాగే ఈ అనే అక్షరాన్ని గమనిస్తే ఎఫిషియెంట్. వాళ్ళలో చాలామంది చక్కని సామర్థ్యంతో ముందుకు వెళ్తున్నారు, మంచి సామర్థ్యాలు ఉన్నాయి, వారిలో ఉన్న వృత్తి పట్ల సామర్థ్యాలు సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఈగర్ టు హెల్ప్, ఇతరులకు హెల్ప్ చేసే మనస్తత్వం వారికి ఉంది. ట్రాఫిక్లో మీరు గమనించండి, ఎంత బిజీగా ఉన్నా మీరు అనుకుంటారు పోలీస్ ఉద్యోగం చాలా ఈజీ అనుకుంటారు. పాపం వారు చేసే కష్టాన్ని రోజుకి 8 నుంచి 10-12 గంటలు, 8 నుంచి 10 గంటలు అలాగే నిలబడి ఆ ఎండలో కానీ, ఆ పొల్యూషన్ మధ్య, ఆ భయంకరమైన ఎండ మధ్య, అది మే నెలలో కానీ ఏ నెలలో అయినా కానీ వారు మన కోసం ట్రాఫిక్ని చక్కగా వారు చేస్తున్నారు, అనుసంధానం చేస్తారు. అందుకని అటువంటి విషయాల్లో వారికి మనం సపోర్ట్ చేయాలి. అలాగే వచ్చేసరికి వారు ఏదైనా కేసుల విషయం కానీ, లీగల్గా మనకు అడ్వైజ్ ఇవ్వడంలో కానీ వారికి వారే సాటు. కొన్నిసార్లు బందోబస్తు దగ్గర ఒంటరిగా పోవాలి, ఫ్యామిలీస్ని వదిలిపెట్టారు. మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సెలవులు ఉన్నాయి, ప్రత్యేకంగా సెలవులు ఉన్నాయి. బట్ వీరికి అటువంటి సెలవులు కూడా లేవు. ఎప్పుడు ప్రాబ్లం అయినా కూడా పరిగెత్తాలి. అందుకని ఇటువంటి పోలీసుల పట్ల ఒక పాజిటివ్ వే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో సైకాలజిస్టులు, ట్రైనర్స్ను ఉపయోగించుకుని వారి ఆలోచన విధానంలో మరింతగా మార్పులు వచ్చాయి. అందుకని వీరు మనలో భాగమే, వీరు మనుషులే, మానవతా విలువలు ఉన్న గొప్ప వ్యక్తులు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మందిని చూశాను, మంచి టాలెంట్స్ ఉన్నాయి, మంచి వారిలో ఉన్న గొప్ప మంచి లక్షణాలు. అటువంటి పోలీసులతో మీరు ఫ్రెండ్లీ పోలీస్గా ఉండండి. మన ప్రభుత్వం కూడా అదే ఫ్రెండ్లీ పోలీస్ అంట. పోలీసు వాళ్ళు మనతో ఉన్నారు, మనం వాళ్ళతో ఉన్నారు. అందుకని వారు ఒక్కోసారి వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న ఇబ్బందులు, మనం అనుకోవచ్చు లంచాల విషయంలో వాళ్ళు ఎక్కువ ఉన్నారని. అది చాలా పొరపాటు. వాస్తవంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనం కానీ గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అవినీతిలో వచ్చేసరికి 7వ స్థానంలో 8వ స్థానంలో, అంటే దీనికన్నా ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే కేవలం కళ్ళ ముందు కనిపించేది మనకు పోలీసు. ఎవరో ఒకరో, ఇద్దరో, ముగ్గురో తప్పుని మొత్తం వ్యవస్థ మీద రుద్దేది పోలీస్ వాళ్ళకు ఉంది.
అందుకని పోలీస్ వాళ్ళలో నిజాయితీ, నీతి, లంచాలు లేకుండా తీసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. సిన్సియర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. డ్యూటీ పట్ల పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు నాకు తెలుసు. అదేవిధంగా ఆఫీసర్స్కి ఒబిడెంట్గా సర్వ్ చేస్తున్న వాళ్ళు మనకు తెలుసు. దేశ రక్షణ కొరకు కాపాడుతున్న వీరిని మనం డెఫినెట్గా మనం కాపాడుకోవాలి. వీరికి సపోర్ట్ ఇవ్వాలి. వీరి ఫ్యామిలీస్ చితికిపోతున్నాయి. వీరు అనేక రోజులు బయటకు వెళ్తున్నారు. ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వాల నుంచి అనుకున్నంతగా సపోర్ట్ రావట్లేదని నా ఉద్దేశం. కమింగ్ డేస్లో వారికి ఇంకా ప్రభుత్వాల్లో మరింతగా వారికి అనుకూలతలు ఇవ్వాలి. ఇప్పటికే కొంతమంది ఎస్పీలు లేదా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని, చొరవ తీసుకొని వారి బిడ్డల్ని చదివించడంలో కొంతవరకు కృషి చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళ విషయంలో చూడండి, మనం చేయలేని పని వారు సమర్థవంతంగా చేస్తున్నారు. అందుకని ప్రతి పోలీస్కి మనం సెల్యూట్ కొట్టాలి. నిజాయితీగా 4 సింహాలు ఏ విధంగా అయితే మన దేశ చిహ్నానికి ఉన్నాయో అటువంటి 4 సింహాలు, ఆ సింహాల్లాగా ఉన్న గర్జన విషయం అయితే, నీతి అయితే, న్యాయం అయితే, చట్టపరంగా అయితే వారు ఎంతో కాన్ఫిడెంట్గా వృత్తిని ముందు దూసుకెళ్తున్నారు. అటువంటి పోలీసులకు మనం సపోర్ట్ చేయాలి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి. ఇన్ని రోజులు మనం పెట్టుకున్న నెగిటివ్స్ని తీసేయండి. ఎప్పుడు ఎక్కడా వీరిని తక్కువ చేయొద్దు. వీరు మనని కాపాడుతున్నారు. మన ఆడబిడ్డల్ని, ఆడపిల్లల్ని రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి వీరు సేవ్ చేస్తున్నారు. గుడ్డివారిని లేదా పలాని దారి అడ్డం ట్రాఫిక్లో వారు చేయి పట్టుకొని స్వయంగా తీసుకెళ్తున్నారు. ఇలా ఎన్నో మనం గమనిస్తుంటాం. ఎంతో నిజాయితీగా ఉన్న ఈ పోలీసులకి మీరు ప్రజల పక్షాన నుంచి మరింత సపోర్ట్ అందిస్తారని మీ డాక్టర్ సురేష్ బాబు. మా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి, షేర్ చేయండి.